హలో వ్యూవర్స్, ఈ వీడియోలో VLOOKUP తో పాటు రో ఫంక్షన్ అండ్ రోస్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం VLOOKUP తో పాటు కాలమ్ ఫంక్షన్, కాలమ్స్ ఫంక్షన్ నేర్చుకున్నాం. ఇప్పుడు రో ఫంక్షన్ అండ్ రోస్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. రైట్, ఇక్కడ ఇది ఏం చేద్దాం, మనం కాపీ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాం, దీన్ని ఇది అడ్డంగా ఉంది కదా, మనం నిలువుగా అంటే రోస్ లో మనం వేసుకుందాం. ఎలాగా? ట్రాన్స్పోజ్ వచ్చింది కదండి. రైట్, ఇప్పుడు నేను ఎంప్లాయీ ఐడి తీసుకుంటున్నాను, పేస్ట్. ఇప్పుడు ఇక నేను ఏ ఎంప్లాయీ తీసుకుంటానో ఏం కావాలి, మిగతా అంతది కూడా నాకు వాళ్ళది డేటా అనేది ఎలా రావాలి, నిలువుగా కావాలి. మనం ఇంతవరకు ఏం చేసాము, అడ్డంగా వేయడం చూసాం ఇంతకు ముందు. ఓకే, నేమ్ ఇక్కడ ఇలా ఉండేది కదా, ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఇచ్చేసేస్తే నేమ్, డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్, శాలరీ అలా వచ్చేది. అది మన కాలమ్స్ లో చూసాం. ఇప్పుడు రోస్ లో ఏంటి, ఇలా కాలమ్స్ లో ఉన్నది మనకు రోస్ లో కావాలి. మరి ఇది చేయాలి అంటే జస్ట్ కాలమ్ ప్లేస్ లో రో ఫంక్షన్ యూస్ చేయాలి అంతే. ఓకేనా? మరి ఈ యొక్క రో ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో ముందు చూద్దాం. ఈక్వల్ టు రో, ఇక్కడ నేను పేరెంథిసిస్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ ఇస్తే ఏమంటాం, దాన్ని బ్రేసెస్ అని కానీ, ఓకే, పేరెంథిసిస్ అని కానీ అంటాం. అయితే పేరెంథిసిస్ అనేది రైట్ అన్నమాట. 4 అంటే ఇప్పుడు ఇది 1 2 3 4 కరెక్ట్ కదండి. రో 4 కరెంట్ రో ఏది అని అడిగాను. ఓకే, ఇలా చూపిస్తుంది. అదే నేను ఒకవేళ ఈక్వల్ టు రో ఏదైనా ఇక్కడ టైప్ చేశాను అనుకోండి, సపోజ్ ఈ సెల్లో రో ఏది, J2 అక్కడ నంబర్ ఉంది కాబట్టి ఆల్రెడీ సెకండ్ రోని. ఓకే, ఇలాగ చూపించేస్తుంది అనమాట. అంటే అది ఎన్నవ రో అనేది చెప్తుంది. ఓకే, అదే రోస్ అంటే ఏమవుతుంది, నేను ఇక్కడ రేంజ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నుంచి ఇంతవరకు ఇలా ఇచ్చాను అనుకోండి, J1 to J5. J1 to J5 మొత్తం ఎన్ని ఉన్నాయి రోస్, 5 రోస్ ఉన్నాయి. ఇలా 5 అని చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది కరెంట్ రో. రైట్, నెక్స్ట్ ఇది ఇచ్చిన సెల్ రిఫరెన్స్ ది, ఈ యొక్క ఇచ్చిన సెల్ రిఫరెన్స్ లో రో నంబర్ ఏంటి, ఎన్నో రో అనేది చూపిస్తుంది. ఇది ఇచ్చిన రేంజ్ లో ఎన్ని రోస్ ఉన్నాయి అని చెప్తుంది. ఫస్ట్ మనము రో ఫంక్షన్ చూద్దాం, తర్వాత రోస్ ఫంక్షన్ పైన చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు ఏం చేద్దాం, మనము VLOOKUP. లుకప్ వాల్యూ ఏంటి, ఇదే కదా, తీసుకొని దీన్ని లాక్ చేద్దాం. అదే లాక్ అనొచ్చు, ఫ్రీజ్ అనొచ్చు. రైట్, కామా ఇచ్చేసేసి ఇది ఎక్కడ ఉంది ఎంప్లాయీ ఐడి, ఇక్కడ నుంచి కదండి, మొత్తం ఇది ఇచ్చేసి F4 కి నొక్కేస్తే రేంజ్ కూడా లాక్ అయిపోయింది. కామా, ఇప్పుడు ఇక్కడ ఏంటి, కాలమ్ ఇండెక్స్ నంబర్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ మనకు నేమ్ కావాలి. ఈ నేమ్ అనేది ఇక్కడ నుంచి ఎన్నో కాలంలో ఉంది, సెకండ్ కాలం. మరి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇస్తే 2 అని వస్తుంది, ఇవి కిందికి డ్రాగ్ చేస్తే ఏం కావాలి, దీనికి 3, దీనికి 4, దీనికి 5 అని ఆటోమేటిక్ గా రావాలి. కాలం ఇచ్చినప్పుడు ఏంది, ఇలా అడ్డంగా డ్రాగ్ చేస్తే వచ్చాయి. ఇప్పుడు మనకి ఎలాగో నిలువుగా డ్రాగ్ చేస్తే రావాలి. ఓకేనా? అలాగా. అయితే ఇక్కడ ఏం చేస్తాను, నేను రో ట్యాబ్ కి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ రో, ఏదైనా సెకండ్ రోని క్లిక్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏముంది, 2 అని ఉంది. ఆటోమేటికల్లీ ఏంటి, ఇక్కడ రిజల్ట్ కూడా ఏమవుతుంది, 2 అని వస్తుంది. 2 అని వచ్చేసరికి ఏమవుతుంది, సెకండ్ కాలంలో ఉన్నది వచ్చేస్తుంది. సింపుల్ కదండి. కామా 0 క్లోజ్, ఎంటర్కి కొడితే రామా వచ్చింది. ఇప్పుడు కిందికి డ్రాగ్ చేస్తే ఏమైపోయింది, రామా ఇంజనీర్ టెక్నికల్ 26,500 వచ్చేసింది. సింపుల్. ఎస్ ఆర్ నో? అలాగా. డన్, గుడ్. ఇప్పుడు రోస్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తాను. రైట్, ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, కాకపోతే ఓన్లీ రో ప్లేస్ లో రోస్ తీసుకోవాలి, ఆ రేంజ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ VLOOKUP, నెక్స్ట్ ఇదే ఐడి మనం లుకప్ వాల్యూ తీసుకుందాం, కామా లాక్ చేసేసి నెక్స్ట్ ఇది తీసుకుంటున్నాను, ఇది కూడా ఫ్రీజ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ 2 క్లిక్ చేస్తేనే అది అక్కడి నుంచి 3 4 5 తీసుకుంది.
ఇప్పుడు నేను ఏది క్లిక్ చేసినా ఏం కావాలి, అది కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. 2 3 4 5 అనేది అర్థమైంది కదండి. ఇంతకుముందు ఏం చేశాను, J2 సెల్ క్లిక్ చేశాను, J2 2 అంటే సెకండ్ రో అదే తీసుకుంది. నెక్స్ట్కి ఏమైంది, అది 3 అయింది డ్రాగ్ ఫీల్ చేస్తే. ఇప్పుడు నేను 2 కాదు, నేను 1 తీసుకున్నప్పటికి కూడా ఏమవుతుంది, అది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ రోస్ ఫంక్షన్ యూస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేను సంథింగ్ ఏదైనా సరే ఓకే తీసుకున్నాను. ఏంటి 5 1 2 3 4 5 ఉన్నాయి కదా, అందుకోసం 5 తీసుకున్నాను. ఓకే 1 2 3 4 5 J1 టు J5. ఇప్పుడు J1 ఏం చేస్తాను, క్లిక్ చేసేసి ఫ్రీజ్ చేస్తున్నాను. ఇది లాక్ చేసేసాను. అంటే ఇప్పుడు ఫస్ట్ వన్ J1 నుంచి లెక్క పెట్టడం స్టార్ట్ చెయ్యి అని అర్థం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, J5 అంటే ఏమైపోతుంది, ఇంతవరకు లెక్క పెడుతుంది. అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, J1 నుంచి J5 ఏమవుతుంది, 5 అవుతుంది. అది ఇక్కడ 5 రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, నేను ఇక్కడ నేను J1 టు J5 కాకుండా J1 టు J1 తీసుకుంటాను. ఓకే, J1 టు J1 అన్నప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయీ ఐడిది రిజల్ట్ ఇస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటిది, నేమ్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, J2 ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, J1 నుంచి J2 ఏమైపోయింది, 2 అయిపోయింది. ఓకే, ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది, 2 అంటే సెకండ్ది, అంటే సెకండ్ కాలంలో ఉన్నది వచ్చేస్తుంది, కామా 0. ఎంటర్కి కొడితే ఏమొచ్చింది, రామా. అంటే ఇప్పుడు ఇక్కడ రిజల్ట్, దీని ఏమొచ్చింది రిజల్ట్ చూద్దామా. దీన్ని కాపీ చేస్తున్నాను. ఓకే, ఈక్వల్ టు పేస్ట్ ఎంటర్. ఏమొచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫిల్ చేస్తే ఏమైపోయింది, 3 4 5 6 వచ్చిందా. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, ఇక్కడ 2 ఉంది కదా, ఫిల్ చేస్తే 3 అయిపోతుంది. 3లో ఏముంది, డెసిగ్నేషన్ వచ్చిందా. 2లో రామా ఉంది, 3లో ఇంజనీర్ ఉంది, 4లో టెక్నికల్, తర్వాత ఇది ఉంది. ఇది దీని తర్వాత ఏం లేదు కాబట్టి ఇలా వచ్చింది. దీన్ని పైకి డ్రాగ్ చేసుకుంటే పోయింది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు, రైట్. ఇదేంటి, రో ఫంక్షన్ అండ్ రోస్ ఫంక్షన్. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అండ్ ఇంకా ఎవరైతే ఎక్సెల్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.